దేవుని అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతినిత్యము కూడా అందించబడుతున్న ఈ యొక్క వాక్యము మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతూ ఉన్నాను. అదేవిధంగా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాటలు గైకొని మీరు ఆశీర్వదింపబడుతున్నారని కూడా విశ్వసిస్తూ ఉన్నాను. ఈరోజు కూడా దేవుని మాటలు మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 2వ వచనము. సామ్ చాప్టర్ 16 వర్స్ 2. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడండి. దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నీవే నా ప్రభుడవు, నీవే నా అధికారివి, నీవు తప్ప నాకు క్షేమాధారము ఏది కూడా లేదు. అంటే నేను క్షేమముగా ఉండగలిగినటువంటి స్థలము కానీ, నేను క్షేమముగా నివసించగలిగినటువంటి ఒక ప్రాంతము, ఒక దేశము కానీ ఎక్కడ లేదు. నీవే నా క్షేమాధారము అని ఎవరితో పలుకుతున్నాడు? ఒక రాజుతో పలుకుతూ ఉన్నాడా? లేదా తాను ప్రేమించిన వ్యక్తితో పలుకుతూ ఉన్నాడా? లేదా తనను సపోర్ట్ చేసే వ్యక్తులతో దావీదు చెప్తూ ఉన్నాడా? కాదండి, డైరెక్ట్గా దేవునికి తన విన్నపాన్ని తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? నీకంటే క్షేమాధారము నాకు ఏది కూడా లేదు ప్రభువా, నీవే నా క్షేమాధారం. ఈరోజు ఈ మాటలు వింటున్నా, నీ క్షేమాధారం ఎవరు? నీ రక్షణ నువ్వు ఎవరిని పెట్టుకున్నావు? కొంతమంది వాళ్ళకున్న ధనాన్ని రక్షణగా వాళ్ళు పెట్టుకుంటారు. బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉందండి, నేను ఏ సమస్య వచ్చినా కానీ ఏం చేయగలను, నేను ఫేస్ చేయగలను, నేను ఫేస్ చేయగలను. లేదా నా వెనక ఒక 10 మంది ఉన్నారండి, నాకు ఏ సమస్య వచ్చినా వాళ్ళు నన్ను కాపాడతారు, బాడీ గార్డ్స్ ఉంటారు. లేదా కొంతమంది అధికారులు మా స్నేహితులండి, వాళ్ళు నాకు తెలుసండి, వీళ్ళు నాకు తెలుసండి. అయితే ఆపత్కాలం ముందు ఇవేవి కూడా మనల్ని రక్షించలేవు. అందుకే భక్తుడు అంటాడు, ఆపత్ దినమున గుర్రములు రథములు అక్కడికి రావవి. ఉంటాయి, ఉండట్లేదు అనట్లేదు. డబ్బు ఉంది కానీ ఆరోగ్యం ఉందా? మనుషులు ఉన్నారు కానీ వాళ్ళలో ప్రేమ ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయగలుగుతావా? నీ క్షేమాధారము అనగా నువ్వు ఎక్కడుంటే క్షేమంగా ఉంటావో ఆ ప్లేస్ నువ్వు కరెక్ట్గా చెప్పగలుగుతావా? ఈ లోకంలో మనల్ని చాలామంది మోసం చేస్తూ ఉంటారు కదా. నేనున్నాను, నీ ప్రక్కనే ఉంటాను అని మనల్ని వాడుకోవాల్సినంత వాడేసుకొని, మనల్ని యూజ్ చేసుకోవాల్సినంత యూజ్ చేసేసుకొని మనల్ని మోసం చేసే వాళ్ళు లేరా? ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో ఉన్నారండి. మొదట మంచిగానే మాట్లాడతారు, మొదట నువ్వే నా ప్రాణం అంటారు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటారు. బాగుంటాయి ఆ మాటలప్పుడు. కానీ దాని తర్వాత వదిలేసేవారు, మధ్యలోనే విడిచిపెట్టేవారు. వాళ్ళ స్వలాభం కోసం, లేదా వాళ్ళకి ఇంకేదో బెస్ట్ ఉందని చెప్పి, ఇంకేదో మంచి ఒక అవకాశం దొరికిందని చెప్పి వదిలేసే వాళ్ళు ఉన్నారు. సో ఈ లోకం అంతా కూడా మోసంతో నిండిపోయింది. ఈ లోకం అంతా కూడా మనల్ని ఏ క్షణంలో విడిచిపెడదాం, ఏ క్షణంలో మోసం చేద్దామనే ఉన్నారు. అయితే దేవుడు అలా కాదు. ఆయన మోసము చేయని దేవుడు, ఆయన విడిచిపెట్టని దేవుడు, ఆయన నిన్ను వదిలిపెట్టని దేవుడు. అందుకే దేవుడే ఎలా అయ్యాడట? క్షేమాధారం అయ్యాడు. వీళ్ళు వచ్చి ఫలానా వ్యక్తిని పంపియండి, మీకు ఒక లంచం ఇస్తామంటే దేవుడు మనల్ని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు వచ్చి బెదిరిస్తే బెదిరిపోయి బాబు తీసుకొని పోండి, ఈయన కోసం నేనెందుకు శ్రమ పడాలని చెప్పి దేవుడిని మనం వదిలేయడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సర్వశక్తిమంతుడు, ఆది సంభూతుడు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎలా ఉంటారండి? క్షేమంగా ఉంటారు. ఈరోజు నీ క్షేమాధారం, నీ బిడ్డల క్షేమాధారం. నువ్వు ఏ ప్రాంతంలో అయినా ఉండొచ్చు, ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో బహుశా ఉన్నావేమో, ఒంటరిగా ఉంటున్నాను అని అనుకుంటున్నావేమో,
నీ చుట్టూ అందరూ కూడా శత్రువులు ఉన్నారేమో, నువ్వేం కంగారు పడకు. నీ క్షేమాధారం దేవునిగా నువ్వు పెట్టుకున్నట్లయితే ఆయనే నిన్ను నిత్యము రక్షిస్తాడు, ఈ రోజు అంతను కూడా కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి, మీకోసం మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరును మారాల్సిందిగా దేవుని పేరిట మనం చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని యొక్క మాట సజీవమైనది, బలమైనది, వాడిగల ఖడ్గము కంటే పదునైనది. అటువంటి మాటలను మనము హృదయములో పదులపరుచుకొని మరి దేవుని యొక్క వాక్యానుసారంగా మనము జీవిస్తే మనం మేలులు పొందుకుంటాం, ఆశీర్వాదాలను చూస్తాం. ఈ సమయంలో ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆది సంభూతుడవు, ఆశ్చర్యకరుడవు, ప్రేమామయుడవు తండ్రి, కృపామయుడవు, దయగలిగిన దేవుడవు తండ్రి. అయా మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సమయములో నా తండ్రి మీ యొక్క మాటలు ప్రభ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచాయినా తండ్రి, అందును బట్టి మీకు స్తోత్రములు. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డల ప్రభ మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, అయా మీ సన్నిధిలో గోజాడుతున్నారో, వారికున్న బాధను, వారికున్న కష్టాన్ని అయా మీతో చెప్తున్నారో, ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. అయా మీ యొద్దకు వచ్చు వారిని మీరు ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు నా ప్రభ. అవునయ్యా, సమస్త భారము మోసుకొనుచున్న జనులారా మీరు నా యొద్దకు రండి అంటున్నావు తండ్రి, నీకు వందనములయ్యా. అవునయ్యా, అందరిని పిలుస్తున్నావు తండ్రి, అందరి బాధను చూస్తున్న దేవుడవు తండ్రి, అందరి యొక్క వేదనను, అందరి కన్నీటిని చూస్తున్న దేవుడవు తండ్రి. ఈ సమయంలో బిడ్డలకున్న అవసరతల నిమిత్తము, అక్కర్ల నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతున్నాము. అయా అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నావు, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అంటున్నావు తండ్రి. అయా బిడ్డలకున్న అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభ. మీ అమూల్యమైన రక్తము, నిష్కల్మషమైనటువంటి రక్తమును అయా ప్రతి బిడ్డ పైన ప్రోక్షించండి అయ్యా. విశ్వాసముతో నా తండ్రి బిడ్డలు ప్రభ అయా మీ నామమును తండ్రి పఠిస్తుండగా నాన్న, అయా మీ నామములో శక్తి ఉంది, మీ నామములో బలం ఉంది, మీ నామములో అద్భుతాలు జరుగుతాయి, మీ నామములో స్వస్థత ఉంది నా ప్రభ. అవును తండ్రి. అయా మరి తండ్రి మీ యొక్క నామమును బట్టి బిడ్డలకు స్వస్థతను దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభ అప్పుల ఊబి నుండి విడుదల దయచేయండి, ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఒత్తిడులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. దేశాన్ని అధికారులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా ఈ యొక్క సమయంలో ప్రభ అయా మరణకరమైన రోగములతో తండ్రి అయా మరి తండ్రి ఎందరైతే బాధించబడుతున్నారో ప్రభ వారిని ముట్టండి నా ప్రభ. డాక్టర్ సైతం ఆశ్చర్యపడే రీతిన వారిని మీరు తాకండి అయ్యా. అయా వారి ఎముకలలో సత్తువునివ్వండి, బలాన్ని ఇవ్వండి నా ప్రభ. అయ్యా మరి క్యాన్సర్ తో బాధపడే బిడ్డలను కూడా తండ్రి మీరు ముట్టండి, ఆ క్యాన్సర్ కణాన్ని లయపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అయా సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి సంతానాన్ని దయచేయండి తండ్రి. నీ సంతతి వారు ఇసుక రేణుల వల్ల విస్తారమగును అంటున్నావు ప్రభ. అవును తండ్రి, బిడ్డలు నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా వారికి తండ్రి మూసుకుపోయిన గర్భాన్ని తెరవమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారికి తండ్రి మీ యొక్క బలాన్ని, మీ శక్తిని వారికి దయచేయండి దేవా. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలు, ఉద్యోగం చేస్తున్న శాలరీ ఇంక్రీజ్ అవ్వని బిడ్డలు, మరి ప్రభా ఉద్యోగంలో సమస్యలు, ఆటంకాలు అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో, ప్రమోషన్ విషయంలో కృప చూపించండి తండ్రి. ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభ రక్షింపబడక ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం అయ్యా. అందరూ అంతటను మారు మనసు పొందవలని మీరు అయ్యా కోరుతున్నారయ్యా. ప్రతి ఒక్కరికి ప్రభ మారు మనసును కలగజేయండి ప్రభ. మీలో ఆనందించే భాగ్యాన్ని దయచేయండి ప్రభ. అయ్యా మీకు మొర్రపెట్టేటువంటి భాగ్యాన్ని వారి దయచేయండి నా తండ్రి. అయ్యా ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. తండ్రి దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. ఈ రోజు నా బిడ్డలు ఏ పనులైతే ప్రారంభిస్తున్నారో, ఏ పనులకైతే వారు వెళ్తున్నారో ప్రభ అయా ఆ పనులన్నిటిలో విజయాన్ని దయచేయండి తండ్రి. అయా వారికి కావలసిన అయా దానికంటే నూరంతల ప్రతిఫలమును వారికి మీరు అనుగ్రహించండి. నీ గిన్నె నిండి పొర్లిపోవునట్లుగా ప్రభ ఆ బిడ్డలను మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజు అంతటినీ మీ మేలులతో నింపమని, మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని, ఎక్కడైతే బిడ్డలు అడుగు పెడుతున్నారో అక్కడ విజయాన్ని దయచేయమని వేడుకో
వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.